అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఈ శారీతో సింపుల్గా ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేద్దాం. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూసేయండి, చాలా ఈజీ. ఫస్ట్ అయితే ఒక శారీని తీసుకైతే ఈ శారీకి కింది సైడ్ అయితే ఇట్లా కొంచెం ప్లెయిన్గా వచ్చింది. అదైతే మొత్తం తీసేసి ఒక 4 మీటర్ల క్లాత్ని అయితే తీసుకొని ఇలానైతే హోల్డ్ చేసుకోవాలి. 4 మీటర్లు 4 మడతలు వేసుకోవాలి. చీర మొత్తం మనకు 5 మీటర్లు ఉంటుంది కదా బ్లౌజ్ కాకనే. ఇప్పుడు నేనైతే ఒక మీటర్ పక్కకు పెట్టిన. ఇప్పుడు 4 మీటర్లని ఇందులో ఎన్ని ఇంచులు 26 ఇంచులు అయితే తీసుకొని ఇలా ఒక మార్క్ వేసుకున్నా. ఇదైతే 1 లేయర్ ఫ్రాక్ అన్నట్టు. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 26 ఇంచులు తీసుకొని దీన్ని అయితే కట్ చేసుకున్నా. మొత్తం కట్ చేసుకొని ఇదైతే పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ కింద తక్కువ క్లాత్ ఉంది కదా, ఇది మొత్తం కొలితే 12 ఇంచులు ఉంది. ఇప్పుడు దీనిలో మళ్ళీ 6 ఇంచులు మధ్యలోకి మళ్ళీ ఒక మార్క్ పెట్టుకొని దీన్ని అయితే మనం మళ్ళీ కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి 1 లేయర్కి కింద కుచ్చులు పెట్టడానికి ఇది మనకి సరిపోతుంది. చిన్న సైజే నేనైతే కొంచెమే పెట్టుకుంటున్నా, బాగా పొడుగా అయితే కాదు. ఇదైతే మనం మొత్తం జాయింట్ వేసిన తర్వాత ఒక్క సైడ్ అయితే పీకో వేయించాలి ఓవర్లాక్ మిషన్ మీద. చేయించిన తర్వాత ఓవర్లాక్ వేయించిన సైడ్ కాకుండా ఇంకో వేరే సైడ్ ఉంటుంది కదా, దాన్ని అయితే మొత్తం మనం ఇలా కుచ్చులు అయితే పెట్టుకోవాలి. మొత్తం మన ఫ్రాక్కి సరిపోయేంత లెంత్ చూసుకొని దగ్గర పెట్టుకోవాలి, ఒకే సైజు. ఇప్పుడు మళ్ళీ మనం 4 మీటర్ల క్లాత్ తీసుకొని ఉంది కదా మన ఫ్రాక్కి, ఇప్పుడు దాన్ని అయితే మనం ఒకే సైజుగా అన్ని కుచ్చులు అయితే పెట్టుకోవాలి. ఫ్రాక్కి నడుము దగ్గర పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్రాక్కి మన కింది సైడ్ 1 లేయర్ అని చెప్పినా కదా, కింది సైడ్ అయితే దీన్ని ఇలా జాయింట్ చేసుకోవాలి. పైననేమో అలా కుచ్చులు పెట్టుకోవాలి నడుము దగ్గర. అన్నీ ఒకే విధంగా మన నడుము సైజునైతే ఇలా కుచ్చులు పెట్టుకోవాలి. కుచ్చులు పెట్టుకున్న తర్వాత కింది సైడ్కి అయితే ఇప్పుడు ఈ 1 లేయర్ అని చెప్పినా కదా, ఈ ఓవర్లాక్ చేసిందని అయితే జాయింట్ వేసుకోవాలి. జాయింట్ వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం 4 మీటర్లే తీసుకున్నాం కదా క్లాత్ కింది భాగానికి. ఇప్పుడు ఇది పై పార్ట్. ఇప్పుడు ఇక్కడనైతే నేను లైనింగ్ 14 ఇంచులు తీసుకున్నా. 14 ఇంచులు తీసుకొని వెడల్పు 9.5 ఇంచులు తీసుకున్నా. వెడల్పు 9.5 తీసుకొని ఇప్పుడు గల్ల షోల్డర్ కలిపి 5 ఇంచులు. దాని తర్వాత గల్ల పొడవు వచ్చేసి అంటే గల్లకి 2 ఇంచులు, షోల్డర్కి 3 ఇంచులు, మొత్తం 5. గల్ల పొడవు 6 ఇంచులు, గల్ల పైన 2 ఇంచులు, కింద 2.5 వెడల్పు తీసుకున్నా. మళ్ళీ ఇక్కడ పైన చంక లోతు 5.5 ఇంచులు తీసుకున్నా. 1 ఇంచున్నర కలిపి ఇలా మనం క్రాస్ అయితే వేసుకోవాలి. వెడల్పు కూడా 5 ఇంచులు తీసుకున్నా. ఇలా మనం 1 ఇంచున్నర ఇలా తీసుకొని దాన్ని అయితే మళ్ళీ క్రాస్ అయితే వేసుకోవాలి. క్రాస్ షేప్లోనైతే మనం తీసుకొని ఇప్పుడు మనం అయితే దీన్ని మొత్తం కట్ చేసుకోవాలి లైనింగ్ని. ఇక్కడ పక్క సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా మార్కింగ్ వేసుకున్నాయి కదా, దాని ప్రకారం అలానైతే కొంచెం క్రాస్లో మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకొని దాని తర్వాత ఇప్పుడైతే మొత్తం మనం క్లాత్ని మార్క్ వేసుకున్న విధంగానైతే మొత్తం కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు తర్వాత మళ్ళీ శారీ పైన ఇప్పుడు లోపల క్లాత్ ఒక సైడే కదా, ఇదైతే గల్ల, మళ్ళీ ఇంకో సైడ్ కూడా మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇదైతే నేను తీసుకున్న గల్ల, ఇది మనం మార్కింగ్ వేసుకున్న ఈ గల్లనైతే ముందు సైడ్కి, మళ్ళీ వెనుక సైడ్ గల్లనైతే మళ్ళీ మార్కింగ్ వేసుకొని అయితే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఇది మార్కింగ్ చేసింది కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇదైతే వెనుక భాగానికి అయితే ఒక 7 ఇంచులు అట్లా కొంచెం వెడల్పు ఎక్కువ పొడవు ఎక్కువనే తీసుకొని 6.5 7 మన ఇష్టం, 6 కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను 7 ఇంచులు తీసుకొని వెడల్పు అయితే 2.5 ఇంచులు తీసుకున్నా. 2.5 ఇంచులు తీసుకొని దీన్ని అయితే ఇప్పుడు మనం పైన సేమ్ ఇప్పుడు మనం చంక భాగం ఇదంతా సేమే 1/2 ఇంచు గల్లనైతే 1/2 ఇంచు మార్కింగ్ వేసుకొని ఇలా రౌండ్ తీసుకోవాలి. 1/2 ఇంచు రౌండ్ తీసుకున్న తర్వాత దీన్ని కూడా మనం అయితే ఇప్పుడు దీన్ని కట్ చేసి పక్కకు పెడదాం. తర్వాత మళ్ళీ మన శారీ క్లాత్ ఉంటుంది కదా, దానిపైన వేసి కట్ చేసుకుంటే అయిపోద్ది, అంతే. ఇప్పుడు దీన్ని అయితే మొత్తం 4 మడతలు వేసిన శారీని అయితే 4 మడతలు వేసుకొని మనం 1 మీటర్ పక్కకు పెట్టుకున్నామని చెప్పినా కదా, ఇది మీటర్ అయితే దీనికి పట్టది ఇంకొంచెం. ఇదైతే పైన బాడీ పార్ట్. తర్వాతనైతే హ్యాండ్స్. ఇప్పుడు మనం అయితే లైనింగ్ ఏ విధంగానైతే కట్ చేసుకున్నామో సేమ్ ఇదే విధంగానైతే శారీది కూడా మీంది పైంది కూడా శారీ క్లాత్ కూడా అదే విధంగానైతే కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడైతే ఇదే హ్యాండ్స్ కోసం పొడవు అయితే 6 ఇంచులు తీసుకొని ఇక్కడ మనకైతే అతుకులు పడకుండా మళ్ళీ తీసుకోవాలి. పొడవు నేను 6 ఇంచులు 6.5 తీసుకోవచ్చు, మన ఇష్టం. బుగ్గ ఎంత కావాలనుకుంటే అంత.
మనకైతే చంక భాగం అతుకులు పడకుండానైతే వెడల్పే తీసుకోవాలి. ఇక మళ్ళీ రిస్క్ కాకుండా ఇక్కడనైతే పైన 6 ఇంచుల 6.5 తీసుకొని కింద 4.5 అయితే తీసుకున్నాను. నేను 4.5 తీసుకొని ఇప్పుడైతే దీన్ని అయితే మార్కింగ్ చేసుకొని మనం దీన్ని కూడా కట్ చేసుకుందాం. దీన్ని కూడా కట్ చేసి తర్వాత మనమైతే ఇదైతే కొంచెం బుగ్గలకి కాబట్టి ఎక్కువనే కట్ చేసుకోవాలి. క్లాత్ అయితే ఎక్కువ కట్ చేసుకుంటేనే మనకి బుగ్గలు అనేవి మంచిగా వస్తాయి, లేకపోతే తక్కువ వస్తాయి. ఇప్పుడైతే శారీ క్లాత్ ఉంటుంది కదా, దాని మీద వేసి నేనైతే ఇలా కట్ చేసుకున్నా. సేమ్ అదే విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే పైన భాగం ఇక్కడ ఫస్ట్ అయితే ఇలా జాయింట్ వేసుకుంటాను. అంతా మొత్తం ఉల్టా తీసుడు అయితే ఏం లేదు దీనికి. తర్వాత మనం వేరే క్లాత్ వేసి పంపకమా లేకపోతే మళ్ళీ కుట్టు అయితే వేసుకోవచ్చు. మొత్తం వేసిన కుట్టు లూజ్ కుట్టు అయితే వేసిన ఏం లేదు, లూజ్ కుట్టు వేసి పక్కకు పెట్టి తర్వాత ఇక్కడైతే బుగ్గలు అయితే పెట్టిన నేను. శారీ క్లాత్ను లైనింగ్ ఫస్ట్ జాయింట్ వేసి తర్వాత కుచ్చులు పెట్టి తర్వాత దానికి ఒక 2 ఇంచులు వేరే క్లాత్ శారీ తీసుకొని ఇక్కడ కింద కుచ్చుల దగ్గర జాయింట్ వేసి తర్వాత వెనక్కి మలిచి కుట్టిన. అంతేం లేదు, అది ఈజీ. చేసిన తర్వాత ముందు భాగం వెనుక భాగం అయితే ఇప్పుడు మనం సేమ్ అదే విధంగా లూజ్ కుట్టు అయితే వేసుకోవాలి. అంతా లూజ్ కుట్టు వేసుకొని భుజాల దగ్గర జాయింట్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే వేసుకోవాలి. హ్యాండ్స్ వేసుకున్నాను నేనైతే. ఇప్పుడు మనం ఇక్కడ గల్ల దగ్గర ఇదంతానైతే మనం వేరే క్లాత్ వేసుకుంటే అయిపోద్ది. క్లాత్ వేసుకొని కుట్టు అయినా వేసుకోవచ్చు, పంపకమైనా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక సైడ్ నేను టైట్ కుట్టు అయితే వేస్తున్నా. పక్క సైడ్కి ఒక సైడ్ వేసుకొని ఇంకో సైడ్కి అయితే మళ్ళీ కింది జాయింట్ వేసిన తర్వాత వేసుకోవాలి. ఒక సైడ్ జాయింట్ వేసిన తర్వాత ఇప్పుడు కింది భాగం అదే పై భాగం కలిపి కుచ్చుల మీద కుట్టు పడకుండా మంచిగా నీట్గానైతే మనం కుట్టు అయితే వేసుకోవాలి. కింది భాగం పై భాగం రెండు కలిపి అయితే ఇప్పుడు మనం కుట్టు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ కూడా సేమ్ అదే విధంగా మన కొలత చూసుకుంటూ మనమైతే టైట్ లూజ్ చూసుకుంటూ కొలత దాని ప్రకారం అయితే ఇంకో సైడ్ కూడా టైట్ ఫిట్టింగ్ అయితే కుట్టు వేసుకుంటే అయిపోద్ది. అంతే, చాలా ఈజీ. ఫ్రాక్ అయితే మనం కావాలనుకుంటే నాడలు పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇంకో సైడ్ కూడా మొత్తం పైంది కిందిది 2 భాగాలు అయితే జాయింట్ వేసిన తర్వాత ఇప్పుడైతే నేను ఇంకో సైడ్ కూడా ఇలానైతే కుట్లు అయితే వేసుకున్నా. అయిపోయింది. ఇప్పుడు మనం కరెక్ట్ కొలత చూసుకొని మనం అయితే సైడ్ కుట్లు వేసుకుంటే అయిపోద్ది. అంతే, చాలా ఈజీ ఫ్రాక్ కుట్టడం. నచ్చితే ఇక్కడ భుజాల మీద అలాగే నడుము దగ్గర రెండింటి దగ్గరనైతే నాడలు కూడా పెట్టుకోవచ్చు, కానీ నేనైతే పెట్టాలి. ఇప్పుడు ఇదైతే మొత్తం కుట్టు వేయడం అయితే అయిపోయింది. ఫ్రాక్ కూడా కుట్టడం మొత్తం అయిపోయింది. పైననేమో బుగ్గల హ్యాండ్స్, కిందనేమో 1 లేయర్ ఫ్రాక్. చాలా ఈజీ ఫ్రాక్ అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.